నేను ఇవాళ హలీం వండుతున్నాను. నేను ఎలా వండుతానో చూపిస్తాను నేను మీకు. అయితే దానికి ఫస్ట్ కావాల్సిందైతే మటన్. ఇది నేను బోన్లెస్ తీసుకోలేదు, బోన్స్తోనే తీసుకున్నాను. ఎందుకంటే అవి ఉడికినప్పుడు ఆ బోన్ నుంచి వచ్చే సూప్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని బోన్స్తో తీసుకున్నాను. ఇది కిలో బాగుంది ఇది, సరేనా? ఇది మనం ఎంతైనా తీసుకోవచ్చండి, మన ఇష్టం. కిలో అయినా తీసుకోవచ్చు, అరకిలో అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇది కిలో ఉంది. దాని తర్వాత ఏం కావాలంటే ఇది పచ్చిశనగపప్పు, ఇది బార్లీ, ఇదేమో మసూర్ దాల్ అంటారు కదా, ఎర్ర కందిపప్పు అంటారు. ఇదేమో మూంగ్ దాల్ పెసరపప్పు, ఇది గోధుమ రవ్వ. యాక్చువల్గా అయితే ఇక్కడ గోధుమలు తీసుకోవాలి మనం, ఎర్ర గోధుమలు. అంటే గోధుమలు లేకపోయినా గోధుమ రవ్వ అంటే ఇప్పుడు ఇంకొకటి ఎల్లో కలర్లో ఒకటి వస్తుంటుంది చూడండి గోధుమ రవ్వ, అది కాకుండా ఇలా బ్రౌన్గా ఉన్నది తీసుకోవడానికి ట్రై చేయండి. అది లేకపోతే అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బార్లీ బదులు, బార్లీ లేదనుకోండి ఓట్స్ కూడా వేసుకోవచ్చు దాని బదులు. సో ఇవి కావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 ఉల్లిపాయలు రఫ్గా చాప్ చేసుకున్నాను, ఒక 8 పచ్చిమిరపకాయలు. తర్వాత నెయ్యి కావాలి. తర్వాత ఇది షాజీరా, ఇవేమో కొమ్ము మిరియాలు అంటారండి, కబాబ్ చీనీ అంటారు. మిరియాల్లాగే ఉంటాయి కానీ కొంచెం లైట్గా ఇలా కొమ్ము ఉంటుంది అనమాట. సో ఇది కూడా ట్రై చేయండి, ఇది వేస్తే బాగుంటుంది అనమాట. తర్వాత కొంచెం జీలకర్ర, మిరియాలు, కొన్ని లవంగాలు, చెక్క, యాలక్కాయలు. సో ఇవన్నీ కలిపేస్తున్నాను. ఇవన్నీ కలిపేసి దీంట్లోంచి ఒక హాఫ్ మాత్రం మనం ఈ మటన్ ఉడికేటప్పుడు దాంట్లో వేసుకోవాలి. ఒక హాఫ్ వచ్చి ఇవన్నీ ఏం చేయాలి అంటే, ఇది కాకుండా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి ఇందులోంచి తీసిన సగం వేసి ఇందులో ఇవన్నీ వేసి దోరగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని, అంటే ఒక కోర్స్గా ఒక పౌడర్ చేసుకున్న తర్వాత దాన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు నేను కిలోంబావు తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ ఒక 750 గ్రామ్స్ అన్నీ కలిపి, అన్నీ కలిపితే 750 గ్రాములు వచ్చేలాగా చూసి తీసుకోండి. ఇందులో గోధుమ రవ్వ ఎక్కువ ఉన్నా నష్టమేం లేదు. మిగతా అన్నీ ఎంత ఒక 3 స్పూన్లు ఉంటే చాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. నేను ఇప్పుడు ఈ మటన్ని ఇందులో కుక్ చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు, ఇది ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అంతే. అయితే ఇప్పుడు నేను కొంచెం నెయ్యి ఎక్కువగా ఉండేటట్టుగా వేసాను, కొంచెం నూనె వేసాను అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసేస్తున్నాను, ఈ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. కుక్కర్లో కూడా వండుకోవచ్చు, కానీ ఇది కొంచెం తొందరగా అయిపోతుందిలే అన్నట్టుగా నేను ఇందులో వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం మటన్ని చాలా బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా 2 పెద్ద స్పూన్లు. ఇది పచ్చివాసన పోయే వరకు వేయగాలి అలాంటివి ఏం లేవు. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలాసేపే ఉడకాలి కాబట్టి ఆ ఉడికినంతలో అవన్నీ అయిపోతాయి, పచ్చివాసనలు అన్నీ పోతాయి. ఇప్పుడు ఈ మటన్ ఇందులో వేసేస్తాం. తర్వాత ఇవి కరెక్ట్గా సగం. అయ్యో ఇందులో మిరియాలు ఎక్కువ వచ్చినాయి, జీలకర్ర ఎక్కువ వచ్చినాయి అట్లా ఏం లేదు, అన్నీ అందులోకి వెళ్తాయి కాబట్టి ఏది ఎందులో ఎక్కువైనా కూడా నష్టమేం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, ఉప్పు నేను 2 స్పూన్లు వేస్తున్నాను, కావాలంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు.
కొంచెం పసుపు. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు కొంచెం మనం మటన్ మునిగే వరకు పోసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రెషర్ కుక్కర్లో వండుతున్నారు అనుకోండి, హైలో పెట్టి ఒక విజిల్ రానిచ్చిన తర్వాత సిమ్లో పెట్టాలి. అంటే మరీ మీడియం సిమ్ కాదు, లోనే పెట్టాలి. పెట్టి కనీసం ఒక గంట, లేదు అనుకుంటే 45 నిమిషాలన్నా మెత్తగా అనమాట. అంటే ముట్టుకుంటే ముక్క ఊడిపోవాలి, అంతలాగా ఉడికిపోవాలన్నమాట. సో ఒక 45 మినిట్స్ అయితే మీరు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేసి 40 మినిట్స్ పెడతా. ఫార్టీ మినిట్స్ పెట్టాను. 40 మినిట్స్ అయిపోయిన తర్వాత చూద్దాం. నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నెయ్యి వేసాను. ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం మనం. ఫస్ట్ ఈ మసాలాలన్నీ వేసేస్తున్నాను. తర్వాత బార్లీ, ఎర్ర కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఫైనల్గా గోధుమ రవ్వ. ఇప్పుడు ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టి మాడిపోకుండా, కలర్ మారిపోకుండా, కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం ఓపికగా వేపుకోండి, సరేనా? ఇలా సిమ్లో పెట్టి మెల్లిగా వేపుకోండి. వేగిన తర్వాత అప్పుడు చూపిస్తాను నేను మీకు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి కొంచెం బాదం పప్పు వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోండి, వేసుకుంటే మంచిదే. అయితే నేను కొన్ని వేస్తున్నాను. ఇవి నా దగ్గర సన్నగా చాప్ చేసేసినవి ఉన్నాయి. సో నేను ఒక అన్నీ వేస్తున్నాను, సరేనా? ఒక 10 పప్పులు అనుకోండి. ఇప్పుడు ఇది వేపుకున్న తర్వాత, బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి, అంటే ఒక కోర్స్గా పౌడర్ చేసి అప్పుడు మనం ఉడకబెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఉడకబెట్టేసిన తర్వాత అది చల్లారిన తర్వాత అది కూడా మిక్సీ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఎలా అయినా పర్వాలేదు. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఇది అన్నీ బాగా వేగిపోయిన తర్వాత దీన్ని ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టేసిన తర్వాత అప్పుడు చల్లారాక మిక్సీ చేస్తాను. అలా అయినా కానీ ఇలా అయినా కానీ ఏదో ఒక స్టైల్. ఇప్పుడు నేను ఇది చెప్తున్నది ఇదే ఆథెంటిక్ హలీము, ఇలాగే చేసుకుంటారు, సో మీరు కూడా ఇలాగే చేసుకోండి అని నేను చెప్పట్లేదు. ఇది నా స్టైల్, అంటే నాకు తెలిసిన స్టైల్, నాకు నేర్పించిన స్టైల్ అన్నమాట. మా ఆయనకి ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నారండి. సో తన త్రూ తెలుసుకున్నాను అనమాట ఇది నేను. ఇది వేగిన తర్వాత ఒక మంచి కమ్మటి వాసన వస్తుంది. అప్పటి వరకు కొంచెం ఓపికగా వేపుకోండి.
ఇది కూడా ఇంకొక కుక్కర్లో వేసేస్తున్నాను. సో నా దగ్గర అలాంటిది ఇంకొక కుక్కర్ కూడా ఉందండి. 2 ఫటాఫట్ అయిపోతాయని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలన్నమాట. ఇంకొంచెం పోద్దాం. ఈ గిన్నె 1/2 లీటర్ అండి కెపాసిటీ. నేను 1 లీటర్ వాటర్ పోసాను అనమాట. ఏం మాడిపోదు, కావాలంటే ఇంకొంచెం పోయండి. ఇంకొక 1/2 లీటర్ పోసుకోవచ్చు, నష్టమేం లేదు. అయితే ఇప్పుడు ఇది కూడా మూత పెట్టి నేను ఇది కూడా ఒక 40 మినిట్స్ ఉడకనిస్తాను. 2 ఉడికిన తర్వాత చూపిస్తాను నేను మీకు. సో మటన్ ఒక 40 మినిట్స్, ఈ పప్పులు ఒక 40 మినిట్స్, 2 అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. చూసారా, అంత బాగా ఊడిపోతుంది మటన్. ఇట్లా అంటే ఇంత సాఫ్ట్గా అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇట్లా చాలన్నమాట మనకి. ఇట్లా మెత్తగా ఊడిపోవాలి, పట్టుకుంటే ఊడిపోవాలి అట్లా. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక గిన్నెలోకి మార్చుకుందాం. మనకి హలీం మీద ఒకలాంటి సూప్ వేసి ఇస్తాడు కదండి, అది ఇదే అన్నమాట. సో దీన్ని మనం కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉన్న బోన్స్ అన్నీ తీసేసి ఒక పక్కన ఒక గిన్నెలో పెట్టుకుందాం. లేదు బోన్స్ ఉంచేస్తాను అన్నా కూడా ఏం పర్వాలేదు, మనమే కదా వచ్చినప్పుడు తీసేసి పక్కన పడేసి తినేయచ్చు. లేదు అడ్డం ఎందుకు అనుకుంటే ఇప్పుడు బోన్స్ తీసేయచ్చు. సో కొన్ని మెయిన్గా ఉన్న బోన్స్ నేను సపరేట్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక పెద్ద ప్యాన్ ఒక గిన్నె లాంటివి తీసుకొని అందులో ఈ మటన్ వేసేసి ఒక పప్పు గుత్తి కానీ లేదంటే ఆలూ మ్యాషర్ ఉంటుంది చూడండి, అది కానీ అది వేసి ఇలా మొత్తం మటన్ అంతా మ్యాష్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. నేను బోన్స్ అన్నీ తీసేసాను. సో బయట ఏవో ఒక కుక్కలు ఉంటాయి కాబట్టి వాటికి వేసేయచ్చు. మా ఇంట్లో చాలా కుక్కలు ఉన్నాయండి, నేను వాటికి వేసేస్తాను అవన్నీ. సో ఇప్పుడు మెల్లిగా ఇది మొత్తం మ్యాష్ అయిపోయేలాగా మ్యాష్ చేస్తూ ఉండాలి. ఈ లోపల మనం ఉడకబెట్టుకున్న పప్పులు కూడా చల్లారిపోతాయి. అవి కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. పప్పు ఎలా ఉడికిందో చూద్దాం. ఓ ఓకే, చూసారా బాగా ఉడికిపోయింది ఇది కూడా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది కూడా ఎత్తి అందులో కలిపేసి మనం మ్యాష్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉందనుకోండి, దాంతో ఇప్పుడే చేసేయచ్చు, వేడిగా ఉన్నప్పుడే. చల్లారే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేను దాంతో చేసేస్తాను.
దీన్ని బాగా ఎలక్ట్రిక్ మ్యాషర్తో బాగా పేస్ట్ లాగా చేసేయండి. మనకి ఎక్కడా పలుకు అనేది ఉండకూడదు అన్నమాట. బాగా దాంట్లో ఉన్న బార్లీయే మెయిన్. శనగపప్పు అవన్నీ ఏముంది వెంటనే నలిగిపోతాయి. బార్లీ బాగా మెయిన్ అన్నమాట. అది బాగా మెత్తగా మ్యాష్ అయ్యేలాగా మ్యాష్ చేసేయండి. ఇదిగోండి, బాగా ఇట్లా మెత్తగా కిచిడిలాగా అయిపోవాలన్నమాట. ఒకవేళ మీకు పప్పు ఉడకలేదనుకోండి, మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడకబెట్టండి. అంతేగాని పలుగ్గా ఉన్నదాన్ని అస్సలు వాడద్దు. దీనికి ఎంత వీలైతే అంత మెత్తగా ఉండాలి. సో ఇదంతా ఎత్తి ఇందులో వేసేసుకుందాం. వేసేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలాగా మెదుపుతా ఉండాలి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న. ఇప్పుడు మీకు ఇట్లా వాటరీగా ఒక థిక్ కన్సిస్టెన్సీ లాగా లేదు కదా, కానీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న అలా మనం మ్యాష్ చేస్తూ ఉంటే ఆ హలీం కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. సో అది మొత్తం అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇట్లా కలుపుతూ మనకి ఎక్కడ ముక్కల్లాగా లేకుండా అది అయ్యే వరకు, పేస్ట్ లాగా అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. అరగంట అన్న స్టవ్ సిమ్లో ఉంది, హైలో కాదు. ఇలా కలుపుతూ ఉండండి. నేను ఇప్పుడు ఉప్పు కొంచెం వేసాను. ఇప్పుడు మనం ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. చూసారా, ఇంకా బాగా ఇట్లా అనాలి. మధ్య మధ్యలో బోన్లు ఏమైనా తగులుతున్నాయి అనుకోండి, తీసేయచ్చు. బాగా ఇట్లా ఉండాలి. అప్పుడే మనకు ఆ స్టిక్కీ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది అన్నమాట. మనం ఇంతవరకు పుదీనా కానీ కొత్తిమీర కానీ వేయలేదు కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. అసలు ఇల్లంతా హలీం వాసనతో గుమగుమలాడిపోతుంది. ఒకవేళ మీరు చేస్తున్న హలీం కనుక థిక్గా ఉంది అనుకోండి, కొంచెం వాటర్ పోసుకోండి. లేదు ఒకవేళ లూజ్గా ఉంది అనుకుంటే కొంచెం థిక్ అయ్యే వరకు చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇదైతే కరెక్ట్గానే ఉంది. చూడండి, మరి అంత లూజ్గా ఏం లేదు, అలా అని టైట్గా లేదు. ఓకే, చూసారా, హలీం రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, వేడి హోమ్ మేడ్ హలీం రెడీ. మీకు ఎలా అనిపించింది? బాగుందా? మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.